శివలింగాన్ని ప్రతిష్ఠించి నిత్యారాధన చేయకపోతే శివుడు ఆగ్రహిస్తాడని హిందూ సంస్కృతి పేర్కొంటుంది. మహాదేవుడికి ఎలాంటి భేషజాలు ఉండవని, కాని కోపం మాత్రం ఎక్కువని ప్రసిద్ధి. ఆయన సాధారణ యోగిలా ఉంటాడు. ఎలాంటి ఆడంబరాలను ఆశించడు. ఉమ్మెత్తు ఫలాలు, బిల్వపత్రాలు, జనపనార, చల్లని పాలు, చందనం, విభూది అంటే శివయ్యకు చాలా ప్రీతి. వీటితో ఆదియోగే కాదు, దేవతలందరూ ప్రసన్నమవుతారట. శివపురాణం ప్రకారం ఈ 5 వస్తువులతో లింగ రూపంలో ఉన్న మహేశ్వరుణ్ణి ఆరాధిస్తే భయంకరమైన పరిణామాలు చోటు చేసుకుంటాయట. ఆ 5 వస్తువులు ఏంటో తెలుసుకుందాం. కేతకీ పుష్పాలతో ఆరాధిస్తే శివుడు ఆగ్రహిస్తాడట. ఎందుకంటే ఒకసారి త్రిమూర్తుల్లో ఎవరు గొప్ప అనే విషయంపై బ్రహ్మ విష్ణువు మధ్య వివాదం నెలకొంది. అప్పుడు జ్యోతిర్లింగ రూపంలో ఉద్భవించిన శివుడు దానికి ఆది అంతాలను కనుక్కోమని ఆ ఇరువురిని ఆదేశిస్తాడు. శ్రీహరిని ముఖ భాగం, బ్రహ్మను కింద భాగానికి వెళ్ళమంటాడు. వాళ్ళు ఎంత దూరం ప్రయాణించినా దాని ఉనికిని తెలుసుకోలేకపోతారు. దీంతో విష్ణువు వెనుదిరిగి వచ్చి తన తప్పును ఒప్పుకుంటాడు. అయితే బ్రహ్మ మాత్రం దోవలో కనిపించిన కేతకీ పుష్పానికి ఈ విషయం చెప్పి తాను లింగం మూలాన్ని చూసినట్లు అబద్ధం చెప్పమంటాడు. ఆ పుష్పం బ్రహ్మ చెప్పిన విధంగా చెప్పడంతో తాను దివ్య నేత్రంతో అసలు విషయాన్ని శివుడు గ్రహిస్తాడు. కోపోద్రేకుడైన శంకరుడు బ్రహ్మ 5వ తలను ఖండించి భూలోకంలో నీకు పూజలు అందుకునే యోగం లేదంటూ శపిస్తాడు. ఆ తర్వాత అబద్ధం చెప్పిన కేతకీ పుష్పాన్ని శివ పూజకు నీకు అర్హత లేదని అంటాడు. శివపురాణం ప్రకారం జలంధరుడనే రాక్షసుడిని శూలంతో శివుడు సంహరించి అంతం చేస్తాడు. అయితే అతడి భార్య అయిన తులసి పూజల వల్ల దేవతలతో మరణం లేకుండా వరాన్ని పొందుతుంది. భర్త మరణానికి కారణమైన శివుడిని నిందిస్తూ అప్పటి నుంచి శివారాధనను తులసి బహిష్కరించింది. కొబ్బరి నీళ్లతో శివుడికి అభిషేకం చేయరాదట. నిర్మలమైన మనసుతో శివుడికి అర్పించే వాటిని సేవించడం నిషేధం. అయితే కొబ్బరి నీళ్లతో అభిషేకం చేసి భక్తులు తిరిగి దాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. కాబట్టి కొబ్బరికాయను శివుడికి సమర్పించకూడదట. శివలింగంపై పసుపు వేయరాదట. మహిళల అందాన్ని ఇనుమడింపజేసేందుకు పసుపు వాడతారు. శివలింగం శివుడి రూపానికి ప్రతీక కాబట్టి కుంకుమ వివాహమైన భారతీయ మహిళ నుదుట సౌభాగ్యాన్ని సూచిస్తుంది. భారత స్త్రీ భర్త జీవించి ఉన్నంత కాలం దాని నుదుట సింధూరంగా దిద్దుకుంటుంది. శివుడు సృష్టి స్థితి లయకారుడు. ఆయన ఆదేశం లేకపోతే చీమ కూడా చావదంటారు. కాబట్టి కుంకుమతో శివుడికి అర్చన చేస్తే పవిత్రత చేకూరదట.